హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత కోచింగ్ అకాడమీ. అదేవిధంగా కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి సార్. కొత్తగా మనకి ఈ నెల 23 నుంచి మనకు హైకోర్టు ఎగ్జామ్స్ ఉంటాయమ్మా. 4 డేస్ వరకు ఎగ్జామ్ ఉంటాయి. డైలీ మనకు జీకేతో పాటు అంటే మనకు కావాల్సిన 40 మార్క్స్ ఉంటాయి. ఈ 40 మార్క్స్లో జీకే వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. 40 మార్క్స్ వచ్చేసి రీజనింగ్ ఉంటుంది. ఒక్కో దానికి ఒక సిలబస్ ఉంటుందండి. అయితే ఇక్కడ మనకు ఈరోజు మెయిన్ కరెంట్ అఫైర్స్లో పాటు కొన్ని జీకే కూడా మనం కవర్ చేస్తామా ఈ యొక్క 15 డేస్. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఈరోజు. అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1, ఈ కింది వాటిలో నీతి ఆయోగి సంబంధించి సరైన ఏది? నీతి ఆయోగ్ సంబంధించిన సరైనది. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నీతి ఆయోగి కొత్తగా ఉపాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికారంటే అశోక్ కుమార్ లహిరి ఎన్నికారు. అదేవిధంగా ప్రెసిడెంట్ వచ్చేసి పూర్తిగా సభ్యులు వచ్చేసి అంటే 12 మెంబర్స్ ఎవరు ఎన్నికారంటే వికే రాజు గారు. అదేవిధంగా గోవర్ధన్ దాసు, ఆనంద్, నెక్స్ట్ ఎం శ్రీనివాసు, రాజు గాబా, డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్య గారు, డాక్టర్ జోరం బేడా గారు ఎన్నికాడు. అదేవిధంగా 3 ఆప్షన్ ప్రెసిడెంట్ సిఓ గారు అంటే నితిన్ మహిళ ఎన్నికైంది. అయితే ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది ఎప్పటి నుంచి అమలుకు వచ్చిందంటే 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ ఏర్పడినది. అయితే దీనికి ఆప్షన్ వచ్చేసి ఏదంటే ఫస్ట్ ఇది వచ్చేసి ఏబిసినా, రెండో వచ్చేసి ఏబిడినా, 3 ఆప్షన్ ఏసీడీనా, 4 ఆప్షన్ వచ్చేసండి ఏబిసిడి అంటే పైవన్నీ రైట్ ఆన్సర్. అంటే ఇక క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే మనకు పైవన్నీ ఆన్సర్ అనేది అంటే అన్ని నేర్చుకోవడానికి పైవన్నీ మనం క్వశ్చన్ తయారు చేసామా. అయితే ఇక నీతి ఆయోగ్ అనేది చాలా ఫేమస్ ఒకప్పుడు ఏం సంస్థ ఉన్నదంటే ప్లానింగ్ కమిషన్ అనేది. ఏ సంస్థ? ప్లానింగ్ సంఘం అంటే ప్లానింగ్ కమిషన్ ఈ ప్లానింగ్ కమిషన్ ప్రపంచంలో మొట్టమొదటిగా ఏ దేశంలో ప్రవేశపెట్టంటే రష్యా. ఎందుకు సార్ రష్యాలో ఎప్పుడంటే 1923లో ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ ఎందుకు పెట్టిన రష్యా? అన్ని దేశాలు వచ్చేసి అప్పుడు ఆర్థిక మాధ్యమం వచ్చినాయి. రష్యా తప్పుగా మిగతా దేశాలన్నీ అన్ని ఆ దేశాలు ఆర్థిక మాధ్యమం వచ్చిందంటే అమౌంట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి అన్ని దేశాలు వెనకబడినాయి. అయితే ఇక్కడ ఫస్ట్ ఏ దేశం ప్రెసిడెంట్ అంటే రష్యా వాళ్ళు. అదేవిధంగా ఇండియా కూడా ప్లానింగ్ కమిషన్ ఎవరి యొక్క సలహా మేరకు అంటే రష్యా సలహా మేరకు ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ పెట్టింది. ఎప్పుడంటే 1927. అయితే ప్రపంచంలో ప్లానింగ్ కమిషన్ యొక్క పితామహుడు వచ్చేసి ఎవరంటే ఇది స్టాలిన్ సార్. స్టాలిన్ ఇతను ఏ దేశం వాడంటే రష్యా దేశానికి చెందిన పర్సన్ సార్. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇండియా ప్లానింగ్ కమిషన్ ఉండాలని ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు. అదేవిధంగా ఇండియాలో ప్లానింగ్ కమిషన్ ఉండాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి వచ్చేసి ఎవరంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య మొట్టమొదటిగా ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ మొట్టమొదటిగా ఉండాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు ఎప్పుడంటే సెప్టెంబర్ 15 ఆ రోజు ఏం జరుపుకుంటామంటే నేషనల్ ఇంజనీరింగ్ డే జరుపుకుంటాం సార్. అయితే ఈయన ఒక బుక్ రచించారమ్మా. ఏ బుక్ అంటే ది ప్లానింగ్ ఫర్ ఎకానమీ ఫర్ ఇండియా అని బుక్ రచించారు. ది ప్లానింగ్ ఫర్ ఎకానమీ అండ్ ఫర్ ఇండియా అని బుక్ రచించారు. అదేవిధంగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం గుర్తుగా ఎప్పుడు 1955లో అంటే 1955లో వచ్చేసి ఏ అవార్డు ఇచ్చారంటే భారత్ అవార్డు కూడా ప్రయోగం చేశారన్నమాట. భారత్ అవార్డు కూడా ప్రయోగం చేయడం జరిగింది సార్. భారత్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఎవరికంటే ఇదా మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఈయన కర్ణాటకలోని మైసూరు రాష్ట్రానికి చెందిన పర్సన్ కర్ణాటకలోని మైసూరులో జన్మించాడు. అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏమంటే ప్లానింగ్ కమిషన్ అనేది ఒకప్పుడు ఏమంటే ఒకప్పుడు మన ఇండియాలో పేరు నీతి ఆయోగి, ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్. అయితే ప్లానింగ్ కమిషన్ బదులు ఏం మార్చారంటే నీతి ఆయోగ్ పేరు మార్చారనమాట. నీతి ఆయోగ్ ఎప్పుడు పేరు మార్చారంటే 1/1/2015లో పేరు మార్చారనమాట. అయితే ముందే 12th ప్లాన్ కమిషన్ 2 సంవత్సరాల ముందే రద్దు చేసి ఈ యొక్క నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్ అనమాట. అయితే ప్లానింగ్ కమిషన్ మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే ఇలా ప్రముఖ పర్సన్ వచ్చేసి నెహ్రూ గారు. అదేవిధంగా ప్రెసిడెంట్ వచ్చేసి లాస్ట్ ప్లానింగ్ కమిషన్ యొక్క అధ్యక్షుడు కూడా వచ్చేసి ఎవరంటే ప్లానింగ్ కమిషన్ చివరి అధ్యక్షుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ బదులు ఏం మార్చారంటే నీతి ఆయోగి అధ్యక్షుడుగా ఎవరంటే మోడీ గారు. అయితే నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షుడు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎవరంటే అరవింద్ పనగడయ్య ఫస్ట్ నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే అరవింద్ పనగడయ్య. ఇది ఫస్ట్ నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షుగా ఎన్నికారు అరవింద్ పనగడయ్య. అదేవిధంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సీఓ వచ్చేసి ఎవరంటే సింధుశ్రీ. అదేవిధంగా ప్రెసిడెంట్ వచ్చేసి నీతి ఆయోగ్ సీఓగా ఎవరు ఎన్నికారంటే ఇది ప్రముఖ పర్సన్ నితిన్ అనే మహిళ ఎన్నుకోవడం జరిగింది సార్. ఇది ఎగ్జామ్స్ అడిగే ఛాన్స్ మాట. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు సార్ భారతదేశంలోని నీతి ఆయోగ్లో పర్మనెంట్ సభ్యులు కేవలం 5 మంది మాత్రం ఉండేవాళ్ళు, 5 మెంబర్స్ మాత్రమే. కానీ రీసెంట్గా గవర్నమెంట్ వచ్చేసి 2ను యాడ్ చేసి మొత్తం 7 మెంబర్స్. ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి సార్. ఓన్లీ నీతి ఆయోగ్లో ఒకప్పుడు ఎంతమంది మెంబర్స్? ఓన్లీ
5 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ప్రేంట్ వచ్చేసి కొత్తగా మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈయన నీతి ఆయోగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు, ఓన్లీ సలహా సంస్థ మాత్రమే, అడ్వైజ్ మాత్రమే ఇస్తామా. అందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి నరేంద్ర మోడీ యొక్క సలహా మేరకు వీళ్ళందరినీ నియమించడం లేదు సార్. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మరియు వచ్చేసి సిఓ, ఇతర నెంబర్స్ అన్ని ఎవరు నియమిస్తుంటే ఇలా ప్రధానమంత్రి. అయితే ఇక్కడ మొత్తం ఒకప్పుడు 5 నెంబర్స్ ఉన్నాయి సార్. నీతి ఆయోగ్లో సభ్యులుగా 5 నెంబర్స్ ఉన్నారు. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎంతమంది ఉంటే 7 నెంబర్స్ 7 నెంబర్స్. అయితే మొత్తం కొత్త సార్. ఒక్కడు మాత్రం పాతవాడు, ఎవరు? వికే రాజు. వికే రాజు అనే వ్యక్తి పూర్తిగా సభ్యుడు, ఒక్కడు మాత్రం పాతవాడు. మిగతా వాళ్ళందరినీ తీసివేసి, అంటే వాళ్ళ టైం పీరియడ్ అయిపోయింది, కొత్తగా వీళ్ళందరినీ ఎంపిక చేస్తామా. ఇలా టైం పీరియడ్ వచ్చేసి యాక్చువల్ ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు పెంచే అధికారం ఎవరికి ఉంటే, అంటే 1 ఇయర్ కల్లా పెంచే అధికారం ఉంటే మోడీకి ఉంటుందమ్మా, నరేంద్ర మోడీ గారికి ఉంటుంది. కేంద్ర మంత్రి సలహా మేరకు ఈ యొక్క నీతి ఆయోగ్ని సభ్యులను నియమించడం జరుగుతుంది సార్. కానీ ఇక్కడ మనకు కావాల్సింది సార్, నీతి ఆయోగ్ అనేది ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ బదులు నీతి ఆయోగ్ పేరు మార్చనమాట. అయితే నీతి ఆయోగ్ చివరి సమావేశమా 10వ మీటింగ్ వచ్చేసి లాస్ట్ 2025లో వచ్చేసి లాస్ట్ టైమ్ జూన్లో జరిగింది సార్. నీతి ఆయోగ్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే రాష్ట్రపతి భవనంలో ఈ యొక్క మీటింగ్ జరిగింది సార్. దీనికి అధ్యక్షుడిగా ఎవరు వస్తుంటే ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. అదేవిధంగా కేంద్ర ప్రాంతం యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్, సీఎంస్, అదేవిధంగా నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్లు వీళ్ళందరూ హాజరవుతారు సార్. లెఫ్టినెంట్ గవర్నర్స్, స్టేట్ గవర్నర్స్ అందరూ హాజరవుతారన్నమాట. అయితే నీతి ఆయోగ్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఒక చట్టబద్ధ సంస్థ కాదు, ఓన్లీ సలహా సంస్థలు మాత్రమే. దీనికి అధ్యక్షుడు ఎవరుంటారంటే, ఎవరు వహిస్తారంటే చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అవుతారు. నీతి ఆయోగ్ ఎవరంటే పిఎం ఉంటారు. అయితే నీతి ఆయోగ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 15 ఇయర్స్ ప్లాన్. ఎన్ని సంవత్సరాలు? 15 ఇయర్స్. ప్లానింగ్ కమిషన్ ఎన్ని సంవత్సరాలు? 5 ఇయర్స్. కానీ నీతి ఆయోగ్ అనేది ఎన్ని సంవత్సరాలు అంటే 15 ఇయర్స్. అయితే ఈ యొక్క ఎంతవరకు ఉంటుందంటే 2015 నుంచి 2030 వరకు ఈ యొక్క సంస్థ ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం 2029లో అధికారం వచ్చిననుకో, ఒకవేళ వచ్చిననుకో, ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పాత పేరు పెడతారు. ఏది? ప్లానింగ్ కమిషన్. పేరు మార్చుకునే అధికారం ఉంటుంది కానీ మనకు, ఎందుకంటే ఇది ఒకటి సలహా సంస్థ మాత్రమా. ఏదంటే నీతి ఆయోగ్ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. అయితే కరెంట్ అఫైర్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా నీతి ఆయోగ్లో సభ్యుడిగా ఎవరు ఎన్నికారు. కానీ రేపు ఎగ్జామ్లో ఏమవుతుంటే ఈ కింది వాళ్ళలో నీతి ఆయోగ్లోని పర్మనెంట్ సభ్యులుగా, అంటే ఈ కింది వాళ్ళ నీతి ఆయోగ్లోని పూర్తిగా సభ్యులుగా లేని వాడు ఎవరు అంటాడు. అంటే ఇది ఖచ్చితంగా ఈ 7 నెంబర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్. వాళ్ళ డీటెయిల్ గురించి మనకి నేర్చుకోవాలన్నమాట మనకి ఎగ్జామ్తో. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ ఉపాధ్యక్ష ఎన్నిక కదా అశోక్ కుమార్ లహరి. ఈయన చాలా ఫేమస్. ఈయన WHO పనిచేశాడు, IMF పనిచేశాడు, అదేవిధంగా కేంద్ర ఆర్థిక సలహాదారుగా ఎన్నుకోవడం జరిగింది సార్. చాలా ఫేమస్ పర్సన్. ఇతను ఎవరంటే అశోక్ కుమార్ లహరి. ఈయన ఒక IAS ఆఫీసర్. IAS ఆఫీసర్గా ఈయనకే కేంద్రంలో ఆర్థిక కార్యదర్శిగా పనిచేయడం. మోడీ వచ్చేసి ఇతన్ని నియమించడం జరిగింది సార్. నెక్స్ట్ అది ఎగ్జామ్ నెక్స్ట్ క్వశ్చన్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వచ్చేసిందంటే వరల్డ్ మలేరియా దినోత్సవం 2026 ఏప్రిల్ 25 యొక్క థీమ్ ఏమిటి అంటే, ఇది ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ వరల్డ్ మలేరియా దినోత్సవం యొక్క 2025 యొక్క థీమ్ ఏమిటి మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ద టైమ్ ఎండ్ మలేరియా, అదేవిధంగా నో యూ మస్ట్. సెకండ్ ఆప్షన్ మలేరియా ఎండ్ విత్ ఆస్ రివిలేషన్ రిజల్ట్. అదేవిధంగా మూడు ఆప్షన్ ఇదంటే మనకు మూడు ఆప్షన్ యాంటిలేటింగ్ ద ఫ్లైట్ మలేరియా ఫర్ ఎముర్ముల్. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రీచింగ్ ద జీరో మలేరియా టార్గెట్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అంటే టు ఎండ్ ద మలేరియా న్యూ మలేరియా. అంటే ఇది ఈ యొక్క మలేరియా దినోత్సవం యొక్క 2025 యొక్క థీమ్ ఏదంటే మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం వెరీ ఇంపార్టెంట్. మనకు జీకేలో వచ్చేసి ఏప్రిల్ 25 వచ్చేసి ఎవ్రీ ఇయర్ మలేరియా దినోత్సవాన్ని ఏ రోజు అంటే ప్రపంచ వరల్డ్ మలేరియా దినోత్సవం ఏ రోజు అంటే ఏప్రిల్ 25 జరుపుకుంటామట. అయితే కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్గా 2025లో WHO ప్రకారము మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది? మలేరియా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించిందంటే సురినామ్. ఏ దేశమా? సురినామ్ అనే దేశాన్ని ప్రకటించిందమ్మా. ఇది ఎన్నో దేశం అంటే 47వ దేశంగా ఇటీవల WHO ప్రకటించమా. మలేరియా రహిత దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటే ఏప్రిల్ 25న. ఇది 2026 యొక్క మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసామా. ఏదంటే టైమ్ టు ఎండ్ మలేరియా న్యూ యూ కెన్ న్యూ మస్ట్. అంటే ఇది
ప్రతి ఒక్కటి మలేరియా రహిత దేశంగా అన్ని లక్ష్యాలు పెట్టుకునే దేశము. అయితే ఇక్కడ మలేరియా రహిత దేశంగా ఏ దేశం ప్రకటించినట్టుమా సురినామ్. ఎన్నో దేశం అంటే 47. వరల్డ్ మలేరియా దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 25న జరుగుతుంది సార్ మలేరియా దినోత్సవం. ఇంకోటి వచ్చేసి మన కరెంట్ అఫైర్స్ అంటే ఇటీవల వచ్చేసి మన ప్రధానమంత్రి మోడీ, కేంద్రం యొక్క ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక టార్గెట్ పెట్టుకున్నారు మలేరియా దినోత్సవాన్ని. ఎందుకంటే 2030 కల్లా వచ్చేసి మన దేశమ్మ మలేరియా రహిత దేశంగా ఉండాలని ఒక టార్గెట్ పెట్టుకున్నది, ఎటువంటి కేసులు లేకుండా 2030 కల్లా. అదేవిధంగా దీంతో పాటు టీబీ జబ్బు టీబీ జబ్బుతో పాటు మలేరియా ఈ రెండు, మరి ఇంకోటి వచ్చేసిమా ఏదంటే ఎయిడ్స్, ఈ 3 వ్యాధులు వచ్చేసిమా 2030 కల్లా మన దేశం ఒక టార్గెట్ పెట్టుకునేది. ఏది ఎటువంటి కేసులు ఉండకూడదు 2030 కల్లా. ఏది ఒకటి వచ్చేసిమా మలేరియా రహిత దేశంగా ఒకటి, నెక్స్ట్ టీబీ అంటే వరల్డ్ టీబీ దినోత్సవం అది అదొకటి, నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసిమా ఏంటంటే ఎయిడ్స్. ఈ 3 కేసులు వచ్చేసి 2030 కల్లా మన దేశం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక టార్గెట్ పెట్టుకున్నాను సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎప్పుడు కదంటే 2030 కల్లా ఈ 3 వ్యాధులను నయం చేయాలమ్మా. అయితే మలేరియా రహిత దేశంగా ఏ దేశం అంటే సురినామ్. అదేవిధంగా లాస్ట్ టైం వచ్చేసి 2024లో వచ్చేసిమా 46 కంట్రీగా ఏది మలేరియా రహిత దేశంగా అంటే ఈజిప్ట్. ఏ దేశమా? ఈజిప్ట్మా. అయితే ప్రపంచంలో మలేరియా కేసులు ఎక్కువ దేశమా ఏ దేశం అంటే ఇండియా సార్. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మలేరియా కేసులు చాలా తగ్గినాయని ఇటీవల సర్వే చేశామా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసిమా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏదంటే డిఫెన్స్తో ఎదురయ్యే నష్ట భయాన్ని అంచనా వేసిన సమస్యలను ఎదుర్కొనే పరిష్కారం కోసం సూచించేందుకు ఎవరి యొక్క నేపథ్యంలో కమిటీ వేయడం జరిగిందన్నమాట. ఒకటి వచ్చేసిమా ఏదంటే పూనం గుప్తా, సంజయ్ మల్హోత్రా, నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా టీవీ రవికాంత్. ఇక్కడేనమ్మా ఫేస్తో ఎదురయ్యే నష్టభయాన్ని అంచనా కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఏ కమిటీ అంటే ఇక్కడ గుర్తు సార్ డాక్టర్ పూనం గుప్తా కమిటీ ద్వారా ఈ కమిటీ వేయడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా 2027 జనాభా గణన కోసం భారత ప్రభుత్వం ఇటీవల జాతీయ స్థాయిలో ఏ ఒక టోల్ ఫ్రీ నెంబర్ స్టార్ట్ చేసింది అంటే ఇది క్వశ్చన్ ఏంది ఇక్కడ మనకు 2027 జనగణన. ఇది ఎన్నో జనగణన అంటే 16వ జనగణన లెక్కిస్తాను మన కేంద్ర ప్రభుత్వం. ఇది 2027లో జనగణనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది సార్. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ 1905 1955, నెక్స్ట్ 1805, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసిమా ఏదంటే 1855 నెంబర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేసిమా. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1855 అనే టోల్ ఫ్రీ నెంబర్ కేంద్రం వచ్చేసి జనగణన 16వ జనగణన లెక్క కేంద్ర ప్రభుత్వం వచ్చి 1855 నెంబర్ను టోల్ ఫ్రీ నెంబర్ వేసినమాట. అదేవిధంగా ఇటీవల వచ్చేసిమా మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 16వ జనగణనకు ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకంటే పట్నాయక్ అరవింద్ పట్నాయక్ను వచ్చేసి ఈయన బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకోవడం జరిగింది సార్. కేంద్ర ప్రభుత్వం వచ్చి 2027 16వ జనగణనకు కేంద్ర ప్రభుత్వం ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా అమిత్ షా గారు నియమించారంటే అరవింద్ పట్నాయక్ ఈయన ప్రముఖ వచ్చేసిమా మనకు ఎవరంటే ఇతను ఏ రాష్ట్రం వాడంటే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన పర్సన్. అదేవిధంగా ఈసారి 2027లో జరిగే దీని యొక్క మస్కట్ వచ్చేసిమా ఏదంటే ఏదంటే ప్రగతి కామ వికాస్ అని ఒక ప్రగతి వికాసమా ఒక జెన్స్ ఒక మెన్స్మా ఫస్ట్ టైం ఈ యొక్క జనాభా లెక్కకు కేంద్ర ప్రభుత్వం ఒక మస్కట్గా పేరు పెట్టారు. ఆ పేరు వచ్చేసిమా ఏదంటే ప్రగతి కామ వికాస్ అనే పేరు పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా ఈసారి ఫస్ట్ టైం 2027లో జనాభాలో అంతా డిజిటల్ రంగంలో ఆన్లైన్లో మొత్తం ఒకప్పుడు జనాభాను 2011 వచ్చేసి పాపులేషన్ వచ్చేసిమా ఈ యొక్క పాపులేషన్ పేపర్ ద్వారా రాసిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ రంగంలో మన ఆన్లైన్లో మొత్తం వచ్చేసి ట్యాబ్ ద్వారా ఒక మొబైల్ ట్యాబ్ ద్వారా వచ్చేసి మొత్తం జనాభా లెక్కిస్తారమ్మా. మీరు ఎంతమంది ఏం కదా జనాభా లెక్కిస్తారు. అయితే మన భారతదేశంలో జనాభా లెక్కను వచ్చి ఎవ్రీ 10 yearsకు లెక్కించడం తెలుసు సార్. అయితే పోయినసారి 2021లో లెక్కించాల్సింది కోవిడ్ వల్ల ఈ యొక్క మళ్ళీ ఎలక్షన్ జరగడం వల్ల దీనికి రీసెంట్గా జనాభా లెక్కిస్తారన్నమాట. మనకి ఎగ్జామ్ అవుతామా ఇది ఎన్నో జనాభా లెక్కంటే 16వ జనాభా లెక్క పాపులేషన్ గురించి ఖచ్చితంగా మనకు ఒక బిట్ వచ్చే ఛాన్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ వచ్చాను. కానీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఇంపార్టెంట్ సార్ 2027లో జనగణనకు దాని యొక్క మస్కట్ వచ్చేసిమా ఏంటంటే ప్రగతి వికాస్. అదేవిధంగా దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎందుకంటే అరవింద్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వం ఎంచుకుంది సార్. ఇతను ఏ రాష్ట్రం అంటే ఒరిస్సా వాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేసిమా. ఏ టోల్ ఫ్రీ నెంబర్ అంటే 1855 టోల్ ఫ్రీ నెంబర్ను లాంచ్ చేయడం జరిగింది సార్. మనకి ఎగ్జామ్లు అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ వచ్చేసి ఇటీవల ఏ దేశానికి చెందిన అథ్లెటిక్స్
అథ్లెటిక్స్ స్టబ్బియన్ 2 గంటల్లోనే 2 గంటలు అంటే 1 గంట 59 నిమిషాల్లో లండన్లోని మారిదిన్ అంటే ఒక వాకింగ్ మాధ్యమ మారిదిన్ అంటే వాకింగ్ మాదిగా కేవలం 42 కిలోమీటర్లు పూర్తి చేసిన తొలి అథ్లెటిక్స్గా ఘనత సాధించిన వాడు ఎవరు? ఇతని పేరు వచ్చేసిమా ఏం పేరంటే ఇతను ఏ దేశానికి చెందిన పర్సన్? అథ్లెటిక్స్లమ్మా ఏం పేరంటే స్టబ్బియన్ అనే వ్యక్తిమా. ఇతను ఏ దేశానికి చెందిన పర్సన్? ఒకటే వచ్చేసిమా ఏ ఆప్షన్ అంటే మొరాకో, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మా జింబాబ్వే, 3వ ఆప్షన్ మా సౌత్ ఆఫ్రికా, 4వ ఆప్షన్ అంటే కెన్యా. అంటే కేవలం వచ్చేసిమా ఇతను 42 కిలోమీటర్లో కేవలం 1 గంట 59 నిమిషాల్లో కేవలం 30 సెకండ్లోనే దీని మారిదిన్ అంటమ్మా వాకింగ్ మాదిగా ప్రయోజనమా అది చేయడమా. ఈ యొక్క ఏ దేశానికి చెందిన పర్సన్ అంటే ఏ దేశం అంటే కెన్యా దేశానికి చెందిన పర్సన్ సార్. మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ మా. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 6 మా. క్వశ్చన్ నెంబర్ 6 ఏంటంటే ది కంటోన్మెంట్స్ కాన్ఫరెన్స్ ఏ మిలిటరీ థ్రిల్లర్ అనే పుస్తక రచయిత వచ్చేసి ఎవరంటే అనిల్ చౌహాలా. నెక్స్ట్ మా అదేవిధంగా ఎంఎం నరోయేనా. నెక్స్ట్ అదేవిధంగా అమిర్ ప్రీత్ సింగ్. నెక్స్ట్ మా ఉపేంద్ర త్రివేద. వీళ్ళందరూ వచ్చేసిమా ఎవరంటే మన ఇండియాకు ఆర్మీ చీఫ్గా పనిచేసిన వాళ్ళు. ఈ 4 నెంబర్స్ మా. అయితే ఇక్కడ మనకు కావాల్సింది సార్ వచ్చేదంటే ఒక బుక్ రచించారు. ఎవరంటే ఇది ప్రముఖ పర్సన్ మా. ఎవరంటే ఇదా ఉపేంద్ర త్రివేది. ఉపేంద్ర త్రివేది వచ్చేసి ఒక బుక్ రచించారు సార్. ఆ బుక్ పేరు ఏంటంటే ద కంటోన్మెంట్ ద కాన్ఫరెన్స్ ఏ మిలిటరీ థ్రిల్లర్ పుస్తక రచయిత వచ్చేసి ఎవరంటే ఉపేంద్ర త్రివేదిమా. ఇక్కడ మనకి ఎగ్జామ్లు అవుతున్నమాట. అయితే అనిల్ చౌహాన్ వచ్చేసి ఇండియాకు ఆర్మీ చీఫ్గా పనిచేసిన సార్. ఇండియాకు ఆర్మీ చీఫ్గా. నెక్స్ట్ అదేవిధంగా ఒకప్పుడు ఎంఎం నరోరిగుతా ఈయన ఆర్మీ చీఫ్గా పనిచేశారు సార్. అయితే పేంటి యొక్క బుక్ రచయిత వచ్చేసిమా ఎవరంటే ఎంఎం నరోవని అనే ఈ పుస్తకాన్ని రచయిత రచించాడు. ఇది ఆన్సర్ వచ్చేసిమా ఏదంటే సెకండ్ ఆప్షన్ మా. ఆన్సర్ వచ్చేసి ఏ బుక్ అంటే ది కంటోన్మెంట్ ద కాన్ఫరెన్స్ ఏ మిలిటరీ థ్రిల్లర్ పుస్తక రచయిత ఎవరంటే ఎంఎం నరోనిమా. ఇది ప్రముఖ పర్సన్ ఇంకా ఈ బుక్ రచించడం జరిగింది సార్. ఈ బుక్ నుంచి వచ్చేసిమా ఎవరు ప్రారంభించారంటే మన ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసి ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క ఈ బుక్ను వచ్చేసి లాంచ్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ మా అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసిమా ఏదంటే ఇటీవల ఏ రాష్ట్రంలో మొత్తం 101 ఎస్సీ యొక్క ఉపజాతుల యొక్క కల్పిస్తూ 50% రిజర్వేషన్ ప్రభుత్వం 3 వర్గాలుగా విభజించిందన్నమాట. అంటే ఏ బి సిగా 3 వర్గాలుగా విభజించినాయి. మొత్తం 101%తో 100%తో ఎస్సీ యొక్క ఉపగత రిజర్వేషన్ కల్పించింది. ఏ రాష్ట్రం అంటే కర్ణాటకన, తమిళనాడు, గోవానా, కేరళ. ఆన్సర్ వచ్చేసిమా ఏదంటే కర్ణాటక వాళ్ళు. ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే ఎస్సీ యొక్క ఉపజాతుల రిజర్వేషన్ ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. ప్రతి రాష్ట్రంలో ఎస్సీ యొక్క ఉపగతులు లెక్కించాలి వాళ్ళ యొక్క రిజర్వేషన్. ఏ కేటగిరీ ఏంది, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీని అటు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రకటించంటే మా కర్ణాటక సీఎం వచ్చేసి ఎవరంటే సిద్ధరామయ్యమ్మ. కర్ణాటక సీఎం వచ్చేసి సిద్ధరామయ్య. ఆయన ఏ పార్టీకి చెందినవంటే కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. మనకి ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా ఇటీవల వచ్చేసిమా ఇక్కడ తమిళనాడు సీఎం వచ్చేసిమా ఎవరంటే విజయ్. ఇతను వచ్చేసి 2026 2026 ఇదా మే 10న ఈయన ప్రమాణ స్వీకారం చేస్తే సార్. ఎవరంటే విజయమ్మ. ఇతను ఏ పార్టీ అంటే టీవీకే పార్టీ. మొత్తం వచ్చేసి 234 స్థానాలు వచ్చేసి 108 స్థానాలు 107 స్థానాలు కైవసం చేసుకున్నారు సార్. ఎవరంటే ఇతను తమిళనాడు స్టేట్ మా టీవీకే పార్టీ. అయితే ఇక్కడ మనకు కావాల్సింది సార్ మనకి ఎగ్జామ్లో ఏంటంటే రీసెంట్గా ఇటీవల ఎస్సీ యొక్క రిజర్వేషన్ కోసం 50% రిజర్వేషన్ కోసం 3 కేటగిరీ కల్పించారు ఏ బిసిగా. అది ఏ రాష్ట్రం కల్పించిందంటే ఏ రాష్ట్రం అంటే కర్ణాటక సార్. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ మా అదేవిధంగా ఇటీవల వచ్చేసి మా క్వశ్చన్ నెంబర్ 8 వెరీ ఇంపార్టెంట్ మా. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి ఏదంటే పెన్సిల్వేనియాలోని ప్రతిష్టాత్మకమైన అమెరికా ఆర్మీ వార్ కాలేజీలోని ఇంటర్నేషనల్ మా హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు చదువుకునేవాడు. అంటే ఇక్కడికి వచ్చింది సార్ చాలా ఇంపార్టెంట్. హాల్ ఆఫ్ ఫేమ్ ఇంటర్నేషనల్ మా హాల్ ఆఫ్ ఫేమ్. ఇక్కడ ఆర్మీలో వచ్చేసి అమెరికాలో ప్రముఖ అవార్డు సార్. ఆర్మీలో ఒక అవార్డు దేశం కోసం సేవ చేసినది కానీ ఇతర దేశాల కోసం ఏదైనా ఒప్పందంలో కానీ డిఫెన్స్ రంగంలో డెవలప్ చేసిన వరకు ఈ అవార్డు ఇస్తున్నా. ఏ అవార్డు అంటే ఇది ఇంటర్నేషనల్ మా హాల్ ఆఫ్ ఫేమ్ అనేది అవార్డు. ఇక్కడ అమెరికాలో వచ్చేసి మా ఈ అవార్డు వచ్చేసి పెన్సిల్వేనియాలోని ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్మీ వాళ్ళు వచ్చేసి కాలేజీలోని ఒక అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు ఏంటంటే ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న పర్సన్ వచ్చేసి ఎవరంటే ప్రముఖ పర్సన్ మా. అతని పేరు ఏంటంటే ఉపేంద్ర త్రివేది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మా ధీరజ్ సింగ్ సేదు. అదేవిధంగా పుష్పేంద్ర సాల్ సింగ్, అనిల్ చౌహాల్. అయితే దీనికి ఆన్సర్ వచ్చేసి మా ఏదంటే ఉపేంద్ర త్రివేది. ఈయన ఆర్మీ చీఫ్ మా. అయితే ఈ అవార్డు వచ్చేసారు అంతకుముందు హాల్ ఆఫ్ ఫేమ్లో ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ మన ఇండియా నుంచి
వికే సింగుత అవార్డు అనమాట. వికే సింగుత ఈ అవార్డు ఇచ్చారు సార్. అంతకుముందు ఈ యొక్క అవార్డు వచ్చేసి ఏ అవార్డు అంటే ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఏ దేశం వాళ్ళు ఇస్తారంటే అమెరికా వాళ్ళు. అమెరికాలో వచ్చేసి ఆర్మీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇస్తారు. అయితే ఈ అవార్డు ఎందుకు ఇతనికి ఇచ్చిందంటే ఇటీవల అమెరికాకు మన ఇండియాకు వచ్చేసి ఒక ఆర్మీలో రంగంలో డిఫెన్స్ రంగంలో కొన్ని ఒప్పందాలు చేస్తారు సార్. ఈ ఒప్పందంలో విజయవంతమైనందుకు అక్కడ వాళ్ళు వచ్చేసి అమెరికా వాళ్ళు ఈ అవార్డు ఇస్తారు. ఏ అవార్డు అంటే ఇది హాల్ ఆఫ్ ఫేమ్, ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఉపేంద్ర త్రివేది ఎన్నికాడు. అతని పెయింట్ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన అనమాట. ఇతను అంతకుముందు ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్ ఎవరంటే వికే సింగ్ ఈ అవార్డు రావడం లేదు సార్. ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండు కరెంట్ అఫైర్స్ సార్. నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ అంటే దాని పూర్తి పేరు అంటే నాస్కామ్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు. నాస్కామ్ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనుకో సెబీ, ఆర్బీఐ అనుకో బ్యాంకుల గురించి అట్లా నాస్కామ్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన దాని యొక్క ప్రముఖ సంస్థలు వచ్చేసి ఎవరు ఎన్నికలంటే నూతన చైర్మన్ గా హేమంత్ కిషోర్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఆప్షన్ వచ్చేసి కిరణ్ సింగ్ రాథోర్. మూడు ఆప్షన్ శ్రీకాంత్ మేల్మకన్ని. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ అంటే ధన్రాజ్ సింగ్. ఆన్సర్ వచ్చేసి అంటే శ్రీకాంత్ మేలమణి కన్ని. అయితే ఇక్కడ నాస్కామ్ యొక్క ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే న్యూఢిల్లీ సార్, న్యూఢిల్లీలో ఉంది. అయితే దీని యొక్క బ్రాంచెస్ మాత్రం ఎక్కడంటే నోయిడాలో ఉంది సార్, నోయిడాలో. కానీ ఇక్కడ మెయిన్ వచ్చేసి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే ఢిల్లీలో ఉంది సార్. నాస్కామ్ అంటే ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ ఇది ఎస్టాబ్లిష్ 1988. దీని కొత్తగా చైర్మన్ గా ఎవరికంటే ధన్రాజ్ సింగ్ ఎన్నికాడు. ద ప్రముఖ పర్సన్ నాస్కామ్ చైర్మన్ గా. నాస్కామ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంటే ఢిల్లీలో సార్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ఏదంటే అంకాలంలోని పిలిచే ప్రపంచంలోని మొట్టమొదటిగా శ్వాసిత భూగర్భ అణువ్యర్థాలను నిల్వన్న కేంద్రమా ఏ దేశంలో ప్రారంభించారు. అక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏదంటే అంకాలంలోని యొక్క పిలిచే ప్రపంచంలో మొట్టమొదటిగా శ్వాసిత భూభాగం యొక్క అణు యొక్క వ్యర్థాలమా ఏ దేశంలో అంటే ఒకటే ఆప్షన్ ఐస్లాండా, స్వీడనా, నార్వేనా, ఫిన్లాండా. ఫస్ట్ ఆప్షన్ ఏదంటే ఐస్లాండా, సెకండ్ ఆప్షన్ స్వీడనా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏదంటే ఫిన్లాండ్. ఆన్సర్ వచ్చేసి ఏదంటే ఫిన్లాండ్లో ఉంది. ఏదంటే అంకాలను పిలిచే ప్రపంచంలో మొట్టమొదటిగా శ్వాసిత భూభాగాల యొక్క అణువ్యర్థాల నిల్వలు. అణువ్యర్థాలు అంటే మనకు తెలుసు, అణువ్యర్థాలు అంటే మనకు భూకంపాలు అది అణువ్యర్థాలు చాలా ఫేమస్ మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క ఎక్కడ ప్రారంభించాలంటే స్విట్జర్లాండ్లో ప్రారంభించడం జరిగింది సార్. స్విట్జర్లాండ్లో ప్రారంభించడం జరిగింది సార్. ఇది మెయిన్ మనకు కరెంట్ అఫైర్స్లో ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అదే కొత్తగా మన ఛానల్ చూసే వరకు లైక్ చేయండి, షేర్ చేయండి సార్. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.